स्वागतम् सकललोकनुतायै स्वागतम् भुवनराजमहिष्यै आपदामपहरन्तु ततिम्नः सम्पदामपि दिशन्तु समृद्धिं दन्तकुन्दरुचिदत्तबलानि व्योमकेशसुदृशोहसितानि। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। परिणामो यथा स्वप्नः सूक्ष्मस्य स्थूलरूपतः जाग्रत्प्रपञ्च एष स्यात् తథేశ్వర మహాచితః. ఇందులో విశేషమైన అంశం ఏమిటి అంటే, మనం కలలు కనేటప్పుడు ఆ కళను ఒక్కసారి పరిశీలించాలి. అసలు మన జీవితాల్ని ప్రపంచాన్ని పరిశీలిస్తేనే జ్ఞానం స్పష్టంగా తెలుస్తుంది. స్వప్నాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఒక కలలో ఒక పెద్ద మహాపర్వతంపై మనం పరిగెడుతున్నట్టు, ఆ పర్వతంలో అనేక వృక్షాలు, జలపాతాలు, సింహాలు, పులులు వంటి మృగాలు అన్నిటిని చూస్తూ భయంతో వెడుతున్నట్టు కనబడిందనుకోండి. అప్పుడు ఆ పర్వతాలు, ఆ వృక్షాలు, ఆ పులులు ఎక్కడ తయారయ్యాయి? బయట నుంచి వచ్చాయా? బయట కొండ మీద తిరిగితే పోనీ బయట పదార్థం అనుకోవడానికి. కళలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, నీ లోపల ఉన్న బుద్ధిగతమైన ఒకానొక చిన్న జ్ఞానము, చైతన్యమే ఇన్ని రూపాలు ధరించింది ఇక్కడ. అక్కడ పర్వతము కానీ, చెట్లు కానీ, మృగాలు కానీ, భయపడుతున్నవాడు కానీ అన్నీ ఒకే జ్ఞానం యొక్క పలు రూపాలు. ఎలాగైతే స్వప్నమునందు మనలో ఉన్న సూక్ష్మ జ్ఞానము అనేక రూపాలు ధరిస్తూ అనేక భావాలతో కనబడుతుందో, అలాగే బాహ్య జగత్తు కూడా పరమేశ్వరుని యొక్క అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ ప్రజ్ఞతోనే రకరకాల ఆకారాలుగా కనబడుతున్నది. ఈ కనబడుతున్న స్వప్న జగత్తులో ఏది సత్యము? అంతా అసత్యమా అంటే మరి కనబడుతున్నంతసేపు సత్యం అనిపించింది కదా. కానీ అక్కడ సత్యం ఏది అని ఆలోచిస్తే, ఆ స్వప్నాన్ని ఆవిష్కరింపజేసుకున్న చైతన్యము సత్యము, స్వప్నము సత్యము కాదు. ఆ చైతన్య రూపమైన జ్ఞానము లేకపోతే స్వప్నం లేదు. కనుక స్వప్నం భాషిస్తున్నప్పటికీ స్వప్నానికి ఆధారమైన జ్ఞానము మిగిలి ఉంటుంది, తర్వాత స్వప్నం చెదిరిపోతుంది. అదేవిధంగా ఆ బ్రహ్మ జ్ఞానము సత్యము, దాని నుంచి భాషిస్తున్న ప్రపంచమంతా కూడాను ఈ స్వప్న జగత్తు వలనే కనబడుతున్నది. ఇదే బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే దాన్ని అర్థం చేసుకోవడానికి సంబంధించిన అంశం. ఈ మాటని అన్నమయ్య కల వంటిది బ్రతుకు ఘనునికుని తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము అని ఒక చిన్న కీర్తనలో తెలియజేశారు. వికృతి సర్వభూతాని ప్రకృతి పరదేవత శతపాదస్తయో రాజ్య త్రిపాది గీయతే పర. వికృతి ప్రకృతి అని మాట చెప్పారు ఇక్కడ. అంటే ఈ తయారయ్యి కనబడుతున్న ప్రపంచానంతని వికృతి అనుకుందాం. అంటే పంచభూతాలు, జీవులు ఇవన్నీ వికారములు. వికారముకి హేతువేది ప్రకృతి. ప్రకృతి అంటే పరబ్రహ్మ యొక్క జ్ఞానం అనేది ఏదైతే ఉన్నదో అది ప్రకృతి. ఆ ప్రకృతి తపస్సుగా, ఆకాశముగా, జ్ఞానముగా ఉంది అని ముందు చెప్పుకున్నాం. ఆ ప్రకృతి పరదేవత అని చెప్పబడుతున్నది. వికృతి సర్వ ప్రాణికోట్లు, సర్వ వస్తు సముదాయము, సర్వ ద్రవ్యములు, సర్వ గుణములు ఇవన్నీ వికృతి అని చెప్పబడుతున్నాయి. కనుక సర్వభూతములు వికృతి, ప్రకృతి అనగా పరదేవత. ఇప్పుడు ఈ వికృతి అయినటువంటి ఇదంతా కూడా చూస్తే ఒక పాదము, ఆ ప్రకృతి 3 పాదములు అన్నారు. ఈ పాదములు గురించి అర్థం చేసుకునేటప్పుడు సాధారణంగా ఒక వస్తువుని కానీ ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు 4 భాగాలుగా అంటారు. ఈ 4 భాగాల్లో ఒక పావు భాగము ఈ వికృతి రూపమైనటువంటి ప్రపంచము, 30 భాగం ఆ పరదేవతయే అన్నారు ఇక్కడ. అంటే కనబడుతున్న ఈ ప్రపంచపు స్వరూపము కేవలం పావు భాగం మాత్రమే. ఇదే మనం చాలా అనంతం అనంతం అంటున్నాం. కానీ ఈ పావు భాగమైనటువంటి ప్రపంచంలో ఉంటూ దానికి అతీతముగా కూడా ఉన్నటువంటి పరదేవత ఏదైతే ఉన్నదో, అతీత భాగం 30 ప్రకృతిగా కనబడుతున్నది 25 భాగమే. ఈ 2 కలిపి సంపూర్ణమైన స్వరూపము. ఇది తెలుసుకోవాలి. బ్రహ్మము గురించి తెలుసుకోవడం అంటే విశ్వం నుంచి వేరు కావడం కాదు, విశ్వమంతా బ్రహ్మమని తెలుసుకోవడమే. అది గ్రహించాలి. అప్పుడు కనబడుతున్న విశ్వము, అందులో వ్యాపించిన బ్రహ్మం పావు భాగము, మిగిలిన పరాప్రకృతి అని ఏదైతే చెప్తున్నారో పరదేవత, ఆ తల్లి 30 భాగము. ఇదే మాట పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి అని వేదము చెప్తున్న మాట ఇదే. దీన్ని బట్టి మరొక ఉదాహరణ, మన అనేక మార్లు చెప్పుకున్న ఉదాహరణ సముద్రము, కెరటాలు. కెరటాల్లో వ్యాపించే నీరు పావు భాగము, కెరటాలకి పైన ఉన్నటువంటిది 30 భాగము అని అనుకుంటే 2 కలిపి సముద్రం ఎలా తెలుసుకుంటున్నామో అదేవిధంగా ఇక్కడ దర్శించవలసినటువంటి విధానం. వికృతి ప్రకృతి అనే 2 శబ్దములు వాడారు. ఇవే లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో
ప్రకృతిం వికృతిం విద్యాం అని కూడా ప్రారంభమవుతున్నది. కబళీకృత్య సంకల్పాన్ ఏకాపి స్యాద్ యథామతి భూతాని కబళీకృత్య దేవతాపి తథాపర. ఒక్కొక్కప్పుడు మనం రకరకాల సంకల్పాలు చేసుకుంటూ ఉంటాం. ఒకటా రెండా కోట్ల కొలది సంకల్పాలు చేస్తూ ఉంటుంది బుద్ధి. ఒక సంకల్పం లీనమై మళ్ళీ సంకల్పం వస్తుంటుంది. ఒకేసారి అనేక సంకల్పాలు వస్తుంటాయి. అయితే ఈ సంకల్పాలు బుద్ధిలో పుడుతూ ఉంటాయి, మళ్ళీ బుద్ధిలోనే లయమైపోతూ ఉంటాయి. ఎలాగైతే అనేక సంకల్పాలు బుద్ధిలో పుడుతూ తిరిగి బుద్ధిలో కబళించబడుతూ ఉంటాయో, అదేవిధంగా తన నుంచి పుట్టిన సమస్త భూతాలని తాను సృష్టిస్తూ తిరిగి తనలోకి తీసుకుంటూ ఉంటుంది ప్రకృతి అయినటువంటి ఆ తల్లి జగదంబ. ఇది తెలుసుకోవాల్సిందే కాళీతత్వము. మనం కూడా కాళీ స్వరూపంలాగా సంకల్పాలు వస్తూ ఉంటాయి, తిరిగి లోపలికి పోతూ ఉంటాయి. అలాగే భూతములు ఆ పరాశక్తి యందు కలుగుతూ ఉంటాయి, తిరిగి అందులో లయమవుతూ ఉంటాయి. అదేవిధంగా తర్వాత ఉపమానం కూడా భూతానాం ఆత్మనస్సర్గే సంహృతౌ చ తథా ఆత్మని ప్రభవే దేవతా శ్రేష్ఠ సంకల్పానాం యథామతి. బుద్ధి తనలో రకరకాల సంకల్పాలు ఉదయించి లయింపజేసుకునే శక్తి కలది. అది బుద్ధి యొక్క ప్రభావం. అందుకే బుద్ధికి సంకల్పం చేసుకునే శక్తి ఉన్నది, సంకల్పాన్ని తనలో లీనం చేసుకునే శక్తి ఉన్నది. అదేవిధంగా ఆ పరమాత్మ యొక్క చిచ్చక్తి అయిన పరదేవత సమస్తమును సృష్టిని వ్యక్తం చేయగలదు, తిరిగి ఆ పరమాత్మలో లయం చేయగలదు. ఇదే సృష్టి సంహారం అంటే అర్థం చేసుకోవలసినది. అనుభూత్యాత్మికా సేయం ఈశశక్తి పరాత్పర ఆధార చక్రే పిండేషు విరాజతి విభిన్నవత్. ఇక్కడ ఆ తెలుసుకునేటువంటి అనుభూతి శక్తిగా ఉన్నటువంటి ఆ పరాశక్తి ప్రతివారి దేహంలో ఉన్నది. ఆ దేహంలో ఉన్నది ఆధార చక్రే పిండేషు, ప్రతివారి యొక్క మూలాధార చక్రంలో భాషిస్తున్నది. ప్రతి శరీరంలో ఆసక్తి ఉన్నది, కానీ శరీరానికి భేదం ఉంది కనుక ఇందులో శక్తి అందులో శక్తిని శక్తి కూడా భేదం చెప్తున్నాం. కానీ భేదమంతా ఉపాధులకే, శక్తికి కాదు. ఆ శక్తి ప్రతి శరీరంలో ఎలా పనిచేస్తుందో తర్వాత చూపిస్తున్నారు. దీన్ని బట్టి విశ్వంతా వ్యాపించినటువంటి చిచ్చక్తి కనబడుతున్న ప్రతి విషయంలోనూ అదే వ్యాపించి ఉన్నది. ఆ వ్యాపించి ఉన్నప్పుడు అత్యంత సూక్ష్మముగా ఉన్నటువంటి ఆ శక్తి ఆ శరీరాల్లో ఎలా పనిచేస్తోందో తర్వాత చూపిస్తున్నారు 22వ శ్లోకంలో. సూక్ష్మస్థూలే తతశాఖే విద్యుచ్ఛక్తి సమీరవత్ తత్రాద్య జ్ఞానశక్తి స్యాత్ క్రియాశక్తి రణంతరా. ప్రతివారి మూలాధార చక్రంలో ఆ పరాశక్తి అత్యంత సూక్ష్మముగా ఉంటుంది. ఆ శక్తి తర్వాత స్థూలముగా శరీరమంతా వ్యాపిస్తుంది. స్థూలము అంటే కనబడేటువంటి వ్యాపకత్వం, సూక్ష్మం అంటే ఇంద్రియాలకు అగోచరమైనది. కనుక సూక్ష్మము స్థూలము అనే రెండు శాఖలుగా ఆ శక్తి ప్రతివారిలో ఉంటుంది. శాఖలంటే రెండు కొమ్మలు, ఒకే చెట్టుకి రెండు కొమ్మల్లాగా ఒకే శక్తికి రెండు రూపాలు. అదే సూక్ష్మము స్థూలము. అందులో సూక్ష్మమైనది జ్ఞానశక్తి, స్థూలమైనది క్రియాశక్తి అని చెప్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి జ్ఞానశక్తి క్రియాశక్తి అని వస్తున్నది. ప్రతి వస్తువుని తెలుసుకోగలిగే తెలివి జ్ఞానశక్తి అయితే పని చెయ్యగలిగే శక్తి పేరు క్రియాశక్తి. ప్రతి వాళ్ళ శరీరంలో ఇదే ఉంటుంది. ఇదేదో మనకు అర్థం కాని విషయం చెప్తున్నాను కాదు, ఇది అంత అసలు మన విషయం. ఇంకా నిజంగా చెప్పాలంటే కైలాసంలో అమ్మవారు ఎర్రగా ఉన్నారు, పట్టుచీర కట్టుకున్నారు, ఇవి మన కంటికి కనబడవు, కానీ అవే చక్కగా అర్థమవుతాయి. అది చిన్న విషయం. అదే మనలో ఉన్న శక్తి గురించి చెప్తుంటే అర్థం కాదు, ఎందుకంటే అది మన విషయం కనుక. ఇదంతా మన లోపల విషయమే ప్రస్తావన చేయబడుతున్నది. అందుకే భారతీయ వేదాంత విజ్ఞానం అనగా ఉపనిషత్ జ్ఞానము మన లోపల ఉన్న పరాశక్తిని లేదా పరబ్రహ్మ స్వరూపాన్ని గ్రహించడానికి పనికి వచ్చేది. ఇక్కడ చాలా గొప్ప మాట చెప్తున్నారు. మూలాధార చక్రంలో ఉన్నటువంటి సూక్ష్మమైన పరాశక్తి రెండు రూపాలుగా, రెండు శాఖలుగా ఉన్నది. అదే జ్ఞానశక్తి క్రియాశక్తి. ఆ జ్ఞానశక్తితో జ్ఞానేంద్రియాలు తయారయ్యే, క్రియాశక్తితో కర్మేంద్రియాలు తయారయ్యాయి. మొత్తం శరీరం అంతా కలిపితే రెండే రకాల ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాణి ప్రథమ విభూతిర్మనసా సహ కర్మేంద్రియాణి త్వపర విభూతి సహసా సహ. ఇప్పుడు మన లోపల రెండు శక్తులు చెప్పాం, జ్ఞానశక్తి క్రియాశక్తి. ఈ జ్ఞానశక్తి మనస్సుగా జ్ఞానేంద్రియములతో కలిసి ఉన్నది. ఆ క్రియాశక్తి సహస్సుతో కర్మేంద్రియాలుగా ఉన్నది అన్నారు. ఇక్కడ మనస్సు సహస్సు అని రెండు రూపాలు వచ్చాయి. మనస్సు జ్ఞానేంద్రియాలతో అనుబంధం పెట్టుకుంటుంది, సహస్సు కర్మేంద్రియాలతో అనుబంధం పెట్టుకుంటుంది. సహస్సు అంటే భరించగలిగే శక్తి పేరు సహస్సు. మనస్సు అంటే సంకల్పం వికల్పం చేయగలిగే శక్తి పేరు మనస్సు. మనస్సు కూడా జ్ఞానశక్తి వల్లనే కలుగుతుంది. కనుక జ్ఞానేంద్రియములు మనస్సుతో కలిసినటువంటివి. అదేవిధంగా సహస్సుతో కూడిన కర్మేంద్రియములు, ఈ రెండు జ్ఞానశక్తి క్రియాశక్తులుగా మనలో విస్తరించిన పరాశక్తి రూపములు. ఒక్కసారి గ్రహిస్తే ఈ జ్ఞానేంద్రియములు యందు, ఈ కర్మేంద్రియములు యందు వ్యాపించిన
జ్ఞానక్రియాశక్తులకు మూలమైన పరాశక్తి ఏదో తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం పేరే సాధన. ఇతర విషయాలు రేపు గ్రహిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణం.